ఆట మొదలు పెట్టినాడు రో ఎవడు గాని తాట ఒలిచి తరుముతాండు రో ఈ రోజు మధ్యాహ్నం నుండి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లో జోష్ అయితే ఫుల్ గా పెరిగిపోయిందన్నమాట. సినిమా రిలీజ్ అయిపోయి బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయిందా అనే రేంజ్ లో మ్యానియా అయితే ఉంది. దానికి కారణం ఏంటో కొద్దిసేపు అయిన తర్వాత మనం అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియో విత్ న్యూ ఫోక్ సాంగ్ అయితే ఇందాకైతే రిలీజ్ అయింది. ఆ వీడియోలో గత 4-5 సంవత్సరాలుగా ఈ సినిమాని నిర్మించే ప్రక్రియలో వీళ్ళు ఎంత కష్టపడ్డారో మనకైతే తెలుస్తుంది. ఈ సినిమా కోసం వీళ్ళైతే దగ్గరగా ఒక 5-6 రియలిస్టిక్ భారీ సెట్స్ అయితే వేశారు. ఇంకా ఈ సినిమాలో స్టంట్స్ కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన ట్రైనింగ్ అయితే తీసుకుని ఈ సినిమాలో ఫైట్స్ అయితే ఆయన అయితే పర్ఫార్మ్ అయితే చేశారు. ఇంకా ఈ సినిమాలో మనకి స్క్రీన్ పైన కనిపించే ప్రతి ఫ్రేమ్ కూడా ఎంత గ్రాండియర్ గా ఉండబోతుందో ఆ మేకింగ్ వీడియో చూస్తేనే తెలుస్తుంది. నిజంగా నన్ను అడిగితే హరిహర వీరమల్లు సినిమా ఎవరి కోసం హిట్ అవ్వాలంటే ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి ఖర్చు పెట్టిన ఏం రత్నం గారి కోసం అయితే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అయితే అవ్వాలి, అయ్యి తీరిద్ది కూడా. ఇంకా మేకింగ్ వీడియోలో ఒక షార్ట్ అయితే ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ గారు అలా నరికి అలా నడిచొస్తా ఉన్నాడనమాట. ఆ షార్ట్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే రేపు 23వ తారీఖున ప్రీమియర్లు పడిన తర్వాత 24వ తారీఖున డే 1 నెంబర్స్ వచ్చిన తర్వాత ఆ విస్ఫోటనం ఏ రేంజ్ లో ఉంటుందో ఒక్కసారి అయితే ఊహించుకోండి అన్నట్టుగా నాకైతే అనిపించింది. ఇంకా ఈ మేకింగ్ వీడియోలో బాబీ డియోల్ గారిది అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫేస్లు అయితే ఉండి ఒక ఫ్రేమ్ అయితే ఉందన్నమాట. అసలు నిజంగా వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ అనేది ఈ సినిమాలో ఎలా ఉండబోతుందా అని నాకైతే చాలా అంటే చాలా క్యూరియాసిటీగా అయితే ఉంది. ఈ విధంగా మేకింగ్ వీడియో అయితే ఉందన్నమాట. ఇంకా ఈ వీడియో స్టార్టింగ్ లో నేను ఒక క్లిప్ అయితే పెట్టాను కదా, ఒక 5-6 సెకండ్లు. నాకైతే ఆ షార్ట్ ఏదైతే ఉందో నాకైతే బాగా అంటే బాగా నచ్చింది. ఒక్కసారి ఆ మేకింగ్ వీడియోని అయితే చూడండి, మీకే అర్థమైద్ది ఈ సినిమా తీయడానికి వీళ్ళు ఎంత కష్టపడ్డారో. ఇంకా ఫ్యాన్స్ ఎందుకంత హ్యాపీగా ఉన్నారంటే ఎప్పుడో 2018 లో అనుకుంటా అజ్ఞాతవాసి సినిమాకి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి బెనిఫిట్ షోలు అయితే పడ్డాయి. కానీ దాని తర్వాత వకీల్ సాబ్ సినిమా కావచ్చు, వేమలా నాయక్ కావచ్చు, బ్రో సినిమాలకు కావచ్చు ప్రీమియర్ షోలు పడలేదు, అలాగే బెనిఫిట్ షోలు కూడా పడలేదు. కానీ హరిహర వీరమల్లు సినిమాకి 23వ తారీఖున రాత్రి 9 గంటల నుంచే షోలు అయితే స్టార్ట్ అవుతాయి. అదే విధంగా 24వ తారీఖున దగ్గరగా 6 షోలు అయితే వీళ్ళైతే వేసుకుంటారు. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి జీవో అయితే వచ్చిందనమాట. ప్రీమియర్ షో టికెట్ రేట్లు ఎలా ఉండబోతున్నాయి అంటే 600 అయితే ఉండబోతుంది ప్లస్ జిఎస్టీ అనమాట. అంటే ఓవరాల్ గా 700 ప్లస్ అయితే ప్రీమియర్ షో టికెట్ అయితే ఉండబోతుంది. ఇంకా మల్టీప్లెక్స్ లో 200 వరకు పెంచుకునే అవకాశం అయితే ఇచ్చారు. ఇంకా సింగిల్ స్క్రీన్ లో 150 అయితే పెంచుకోవచ్చు అంట అప్పర్ క్లాస్, అలాగే లోయర్ క్లాస్ ఏమో 100 రూపాయల వరకు అయితే వీళ్ళైతే పెంచుకోవచ్చు. ఆ 100, 150, 200 అనేది ఇచ్చిన లిమిట్ అనమాట. ఆ ఏరియా డిస్ట్రిబ్యూటర్ ఇష్టం బట్టి ఆ టికెట్ రేట్ అయితే ఉంటది. ఇంకా మన బెజవాడ కలిసి ఎవరైనా ఉంటే ఒక కామెంట్ వేసుకోండి అమ్మా. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం మన ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్స్ విజయవాడ నుంచి అయితే ఓపెన్ అవబోతున్నాయి. మరి అది ప్రీమియర్స్ ఓపెన్ చేస్తారా లేకపోతే డే 1 ఓపెన్ చేస్తారా అనేది ఓపెన్ చేశాక మనకైతే క్లారిటీ అయితే వస్తుంది. కానీ ఏపీలో ఫస్ట్ బుకింగ్ ఓపెన్ చేసేది ఈ రోజు రాత్రి నుండే, అది కూడా మన బెజవాడ నుండే. ఏపీ సంగతి ఇలా ఉందన్నమాట. ఈ రోజు రాత్రి నుండే బుకింగ్స్ అలా వరుస పెట్టి ఓపెన్ అయిపోతా ఉంటే నేను ప్రతిదీ అప్డేట్ చేస్తానే ఉంటాను. ఇంకా తెలంగాణకి సంబంధించిన జీవో అయితే ఇంకా రావాలి, అది వచ్చిన తర్వాత దాని గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఇందాక ఒక కొత్త పోస్టర్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఒకటి కాదు 2 పోస్టర్లు అనమాట. ఆ 2 పోస్టర్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ విధంగా వీళ్ళు యాక్టివ్ గా ఉంటే చాలన్నమాట, మిగతాది ఫ్యాన్స్ చూసుకుంటారు. ఇంకా ఫిక్స్ అయిపోండి అమ్మా, టైం లేదు. అటు ఆఫ్లైన్ లో కావచ్చు ఇటు ఆన్లైన్ లో కావచ్చు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన మ్యానియా అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి, స్క్రీన్ షాట్లు తీసుకోండి, ఏదైనా చేసుకోండి. హ్యూమంగస్ డే 1 అయితే మనం అయితే ఖచ్చితంగా చూడబోతున్నాం. ఆ నెంబర్స్ వచ్చిన తర్వాత మనం అయితే మాట్లాడుకుందాం. సరే, మరి క్లాస్ లో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.